తెలుసుకుందాం. క్రైస్తవులలో చాలామంది మందిరానికి వెళ్తారు కానీ బైబిల్ చదవరు. బైబిల్ చదవకపోవడం వలనే ఏది సత్యబోధో ఏది అసత్యబోధో తెలుసుకోలేకపోతున్నారు. మందిరాలలో, సభల్లో, టీవీలలో ప్రసంగాలు వింటారు కానీ బైబిల్ ముట్టుకోరు. దీనివల్ల క్రైస్తవులు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. దీనివల్ల అబద్ధ బోధకులు క్రైస్తవ సమాజంలో చలామణి అవుతున్నారు. మీకు విషయం తెలుసా? సాక్షాత్తు అపోస్తుడైన పౌలు చేసిన బోధలనే బెరియా ప్రజలు అలాగున్నవో లేవో పరిశీలించారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు దెసలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే బెరియా ప్రజలు దెసలోనీయుల కంటే గనులు. ఈ బెరియా ప్రజలు పౌలు శీలలు చెప్పిన వాక్యమును ముందు ఆసక్తిగా విన్నారు. తరువాత వారు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిరోజు వారి ఇండ్ల దగ్గర లేఖనాలు పరిశోధించేవారు. పౌలు అంటే మామూలు వ్యక్తి కాదు. దేవుని సువార్త నిమిత్తమై 3 ప్రయాణాలు చేసిన ప్రసిద్ధ అపోస్తులుడు మరియు వేదాంతవేత్త. క్రొత్త నిబంధనలో 14 పుస్తకాలు వ్రాసిన మహా గొప్ప ప్రవక్త. ఇటువంటి పౌలు చేసిన ప్రసంగాలనే నిజమో కాదో అని బెరియా ప్రజలు లేఖనాలు తనిఖీ చేశారు. అంటే బెరియా ప్రజలు లేఖనాలు పరిశోధించకుండా ఎవరి ప్రసంగాలు గుడ్డిగా నమ్మరు. ఆఖరికి పౌలు ప్రసంగాలు కూడా నమ్మలేదు. ఆ తరువాత లేఖనాలు శోధించిన తరువాత పౌలు ప్రసంగాలను విశ్వసించారు. దీనివల్ల బెరియా ప్రజలు పౌలు నిజమైన బోధకుడో అబద్ధ బోధకుడో బెరియా ప్రజలు తెలుసుకున్నారు. అందుకు వారి దగ్గర ఉన్న లేఖనాలు పరిశీలించారు. లేఖనాలు పౌలు బోధలకు సరిపోయాయో లేదో అని తెలుసుకున్నారు. సరిపోయిన తరువాతనే వారు పౌలు ప్రసంగాలను విశ్వసించారు. ఈ ధోరణి ఇప్పటి క్రైస్తవులకు లేదు. దైవజనులు వాక్యం చెప్పిన తర్వాత అవి నిజమో కాదో అని బైబిల్ చదివి తెలుసుకోలేకపోతున్నారు. బెరియా ప్రజలు ప్రతిరోజు లేఖనాలు పరిశోధించారు. కానీ ఇప్పటి క్రైస్తవులు కనీసం ఒక్కరోజు కూడా లేఖనాలను పరిశోధించట్లేదు. పౌలు లాంటి వేదాంత పండితుడినే బెరియా ప్రజలు లేఖనాలు పరిశోధిస్తే గాని నమ్మలేదు. ఇప్పుడున్న దైవజనులైతే పౌలు గారికి ఎవరు సాటిరారు. అయితే ఇప్పుడున్న దైవజనుల ప్రసంగాలను ఎంతలా పరిశోధించాలి మనం? ఇలా లేఖనాలు పరిశోధించకపోవడం వల్లే గుడ్డితనంగా అబద్ధ బోధల వైపు క్రైస్తవులు మళ్ళీపోతున్నారు. అందుకే అబద్ధ బోధకులు క్రైస్తవ సమాజంలో చలామణి అవుతున్నారు. కాబట్టి క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ముందుగా బైబిల్ చదవాలి. బైబిల్ చదవడమే కాదు, వాటి లేఖనాలను పరిశోధించాలి. ఎందుకు పరిశోధించాలి అంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడవడు. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే సత్యమైనది దూరంగా ఉంటుంది. అంటే సత్యం మనకు దగ్గరలో దొరకదు. అలాగే సత్యం బహులోతుగా ఉంటుంది. అంటే సత్యం పైపైన దొరకదు. బహుదూరంగా బహులోతుగా వెళ్తేనే సత్యాన్ని పరిశీలన చేయగలము. లేకపోతే సత్యం మనకు అర్థం కాదు. ఉదాహరణకు సముద్రంలో ఉన్న విలువైన రాళ్ళు, రత్నరాశులు దొరకాలి అంటే సముద్రపు అడుగు భాగంలోనికి వెళ్తేనే అవి దొరుకుతాయి. అంటే సముద్రపు అడుగు భాగం ఎంత లోతు ఉన్నా, ఎంత దూరం ఉన్నా అక్కడికి వెళ్తేనే విలువైన రత్నాలు దొరుకుతాయి, లేకపోతే దొరకవు. సముద్రపు ఉపరితల పైభాగంలో రత్నాలు ఉండవు, బహులోతుగా వెళితేనే దొరుకుతాయి. అలాగే బైబిల్ చదివేటప్పుడు లోతుగా వెళితేనే సత్యం దొరుకుతుంది. పైపైన బైబిల్ చదివితే సత్యం అర్థం కాదు. రత్నాలు దొరకాలి అంటే సముద్రం లోతులోకి వెళ్ళాలి. అలాగే సత్యం అర్థం కావాలి అంటే లోతుగా బైబిల్ చదవాలి. అప్పుడే సత్య దేవుడైన యేసుక్రీస్తు గురించి పూర్తిగా అర్థమవుతుంది. పైపైన బైబిల్ చదివితే మాత్రం రత్నాలు దొరకవు. కావున బెరియా ప్రజల వలె లేఖనాలను పరిశోధించడం మనం నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు లేఖనాలను ఏ విధంగా పరిశోధించాలో నేర్చుకుందాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు.
ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దేవుని యొక్క గ్రంథమును మనము పరిశీలించి చదువుకోవాలి. చదవడం వేరు, పరిశీలించి చదవడం వేరు. చాలామంది క్రైస్తవులు పైపైన బైబిల్ని చదువుతారు అంతే, కానీ పైపైన బైబిల్ చదవకూడదు. పరిశీలించి చదవాలి బైబిల్ని. ఎందుకు పరిశీలించి చదవాలి అంటే ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు. ఇది ఉపమాలంకారంలో వ్రాయబడింది. ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు అంటే దేవుని గ్రంథంలో ప్రతిదీ ఉంటుంది, లేకుండా ఏదీ ఉండదు. మనం పరిశీలన చేసి చదివితే బైబిల్లో ఏదైనా దొరుకుతుంది. బైబిల్లో దొరకనిది ఏదీ ఉండదు. మనకు కావలసింది దొరకాలి అంటే ఖచ్చితంగా పరిశీలించి చదవాలి. ఆ తరువాత ఏం వ్రాయబడింది అంటే దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు అని వ్రాయబడింది. ఇది కూడా ఉపమాలంకారంలో వ్రాయబడింది. దీనికి అర్థం ఏమిటంటే ఒక లేఖనాన్ని ఒక పక్షి అనుకోండి. ఇప్పుడు ఒక లేఖనాన్ని దృఢపరచుటకు దీనికి సంబంధించిన మరొక లేఖనం బైబిల్లో దేవుడు ఎక్కడో ఒక చోట వ్రాయించి ఉంటాడు. అంటే మరొక జతపక్షి బైబిల్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది. దాన్ని కనుగొనాలి అంటే ఖచ్చితంగా మనము యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి. జతపక్షి ఉండక మానదు అని వ్రాయబడింది. అంటే బైబిల్లో ఖచ్చితంగా ఒక లేఖనానికి సంబంధించిన మరొక లేఖనం ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 18వ అధ్యాయము 16వ వచనం, అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఏదైనా తగువు వచ్చినప్పుడు 2 లేదా 3 సాక్షులు ఉండాలి. ఒక సాక్షి ఉంటే సరిపోదు, 2 కన్నా ఎక్కువ ఉండాలి. అలా ఎక్కువ సాక్షులు ఎవరికైతే ఉంటారో వారి మాటే సత్యం. ఇప్పటికీ మనం చూస్తున్నాం, మన న్యాయస్థానాల్లో 2-3 ఉంటేనే గాని ఆ సాక్ష్యం చెల్లదు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు పెట్టిన నియమమే. అయితే ఈ లేఖనాన్ని దృఢపరచుటకు దేవుడు మరొక చోట దీనికి సంబంధించిన లేఖనం వ్రాయించి ఉంటాడు. అంటే ఒక పక్షికి మరొక జతపక్షిని ఎక్కడో ఏర్పాటు చేసి ఉంటాడు. ఇప్పుడు దీని జతపక్షి ఎక్కడ ఉందో తెలుసుకుందాం. 2వ కొరింథీయులు 13వ అధ్యాయము 1వ వచనం, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను. ఇప్పుడు మీకు చూపించిన లేఖనమే ముందు చూపించిన లేఖనానికి జతపక్షి. అనగా మొదటి లేఖనాన్ని దృఢపరచడానికి దేవుడు మరొక లేఖనం కూడా వ్రాయించాడు. అలాగే దీనికి సంబంధించిన లేఖనం దేవుడు మరొక చోట కూడా వ్రాయించాడు. 1 తిమోతి 5వ అధ్యాయము 19వ వచనం, 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇది కూడా మొదట చూపించిన లేఖనానికి మరొక జతపక్షి. ఈ విధంగా బైబిల్లో ఒక లేఖనాన్ని దృఢపరచడానికి దానికి సంబంధించిన మరొక లేఖనం దేవుడు ఎక్కడో ఒక చోట వ్రాయించి ఉంటాడు. దానిని మనం పరిశీలించి తెలుసుకోవాలి. అదే స్థిరమైనది. బైబిల్లో ఒక చోట ఇలా వ్రాయబడిందని ఇదే అసలైన సిద్ధాంతం అనుకోకూడదు. దానికి సంబంధించిన 2-3 లేఖనాలు ఉంటేనే అదే అసలైన సిద్ధాంతం. ఉదాహరణకు విగ్రహాలకు అర్పించినవి మనస్సాక్షి ఒప్పుకుంటే తినినా పర్వాలేదు అని లేఖనం చెప్తే దానికి సంబంధించిన లేఖనాలు 2-3 చూపించాలి. కానీ తినకూడదు అని ఎక్కువ లేఖనాలు ఉంటే ఇదే స్థిరము. తినకూడదని దేవుడు ఎక్కువగా ప్రస్తావించాడు కాబట్టి ఈ సిద్ధాంతమే స్థిరమైనది. ఎందుకంటే 2-3 సాక్షులుంటేనే ఆ మాట స్థిరపరచబడుతుంది. కావున విగ్రహాలకు అర్పించినవి తినకూడదు అనే సిద్ధాంతమే స్థిరమైనది. ఎందుకంటే తినకూడదని ఎక్కువ లేఖనాలు దృఢపరుస్తున్నాయి కాబట్టి. ఈ విధంగా బైబిల్లో ఉన్న ప్రతి లేఖనానికి దానికి సంబంధించిన మరొక లేఖనం దేవుడు ఎక్కడో ఒక చోట వ్రాయించి ఉంటాడు. అందుకే లేఖనంలో దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు అని వ్రాయబడింది. ఆ జతపక్షిని కనుగొనాలి అంటే బైబిల్ని పరిశీలించి చదవాలి. పైపైన చదివితే రత్నాలు దొరకవు. సముద్రపు అడుగు భాగంలోనికి వెళ్తేనే రత్నాలు దొరుకుతాయి. అలాగే లేఖనాలను పరిశోధించేటప్పుడు క్రైస్తవులు ఒక పని చేయాలి. ఆ పని ఏమిటంటే యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 39వ వచనం, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పరిశోధించుచున్నారు అన్న ప్లేసులో ఫుట్ నోట్లో పరిశోధించుడి అని వ్రాయబడింది. కావున
లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి అని చదవాలి. అయితే ఈ లేఖనం ప్రకారం బైబిల్ చదువర్లు లేఖనాలను పరిశోధించేటప్పుడు నిత్య జీవం కలదని తలంచుచు చదవాలి. ఆ నిత్య జీవం క్రీస్తులో ఉన్నది. ఆ క్రీస్తు గురించే లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే లేఖనాలు పరిశోధిస్తే క్రీస్తుని మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాము. ఎందుకంటే లేఖనాలు క్రీస్తు గురించే సాక్ష్యం ఇస్తున్నాయి కాబట్టి. కావున క్రీస్తు ప్రత్యక్షతలు, పరలోక దర్శనాలు, బహుమానాలు, నిత్య జీవం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా లేఖనాలను పరిశోధించాలి. అప్పుడే క్రీస్తు నియమాలు, క్రీస్తు సిద్ధాంతాలు తెలుసుకోగలుగుతాము. ఒక్కొక్క దేవజనుడు ఒక్కొక్క సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు, కానీ క్రీస్తు సిద్ధాంతం మాత్రమే ఒక్కటే ఉంటుంది. దానినే లేఖనాలు పరిశోధించి మనం తెలుసుకోవాలి. దేవుడు 10 మంది దేవజనులకు ఏదో ఒక సిద్ధాంతమే పాటించమని చెప్తాడు. 10 మందికి 10 రకాల సిద్ధాంతాలు చెప్పడు. అందులో ఎవరిదో ఒకరిది సత్యం అవుతుంది. దైవజనుడు చెప్పిన సిద్ధాంతం సరైనదో కాదో తెలుసుకోవాలి అంటే మనం ముందుగా